ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్లాక్ చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. ఇటీవల మహారాష్ట్రలో ఈవీఎంలను ఓటీపీ ద్వారా అన్లాక్ చేశారని ఆరోపణలు రావడంతో దీనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా దీనిపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని తెలిపింది. ఈవీఎం ఎవరికీ కూడా కనెక్ట్ కాదని స్పష్టం చేసింది. అయితే జూన్ 4న లోక్సభ ఎన్నికల కౌంటింగ్ రోజున గోరేగావ్ ఎన్నికల కేంద్రంలో ముంబై నార్త్ వెస్ట్ నుంచి బరిలోకి దిగిన శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు మొబైల్ ఫోన్ వినియోగించారని ఆరోపిస్తూ పలువురు విపక్ష నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ తర్వాత శివసేన ఎంపీ రవీంద్ర వైకర్ కేవలం 48 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో ఎన్నికల అధికారి మొబైల్ ఫోన్తో ఓటీపీ ద్వారా ఈవీఎం అన్లాక్ చేశారనే ఆరోపణలతో ఎంపీ రవీంద్ర వైకర్ అతని బంధువు ముంగేష్ పాండిల్కర్ పై కేసు నమోదైంది. ఈ కేసును విచారించేందుకు ముంబై పోలీసులు 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ఇచ్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపులో ఎవరికి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎన్ని ఓటీపీలు వచ్చాయనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనిపై ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను అన్లాక్ చేసేందుకు ఎలాంటి ఓటీపీలు అవసరం లేదని, ఇది దేనికి కూడా కనెక్ట్ కావని తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. శివ, తాజాగా ఎన్నికల సంఘం ఇచ్చిన స్టేట్మెంట్ మీద డీటెయిల్స్ ఏంటి? రైట్ రేణుక, ఈవీఎంలపై మరొకసారి అంటే ఈవీఎంల వాడకంపై, ఈవీఎంల పనితీరుపై మరొకసారి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిలో భాగంగా ఇటు మహారాష్ట్రలో శివసేన ఎంపీ ఎవరైతే 48 ఓట్లతో గెలిచారో ఆ ఓట్లకు సంబంధించి ఈవీఎంకు ఫోన్ను కనెక్ట్ చేసి ఓటీపీ ద్వారా ఈ 48 ఓట్లు వచ్చాయనేది ప్రధానంగా ఆరోపిస్తూ మహారాష్ట్రలోని ఒక దినపత్రికలో ఈవీఎంల పైన ఇటు పోలింగ్ అధికారులపై కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా దీంట్లో ప్రచురితమైంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఒక క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్రకు సంబంధించిన ఆ పోలింగ్ అధికారి వందన సూర్యవంశీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ, దీనికి ఓటీపీ కానీ మొబైల్తో కనెక్ట్ చేసి ఓటీపీతో అన్లాక్ చేయడం అనే సిస్టమ్ అనేది ఉండదు. ఇది స్వతంత్ర వ్యవస్థ ఈవీఎం అనేది అని ప్రధానంగా ఈరోజు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ముంబైలోని నార్త్ వెస్ట్ లోక్సభ నియోజకవర్గం నుంచి మొత్తం ఈ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి వందన సూర్యవంశీ ఇంతకుముందు చెప్పినట్లుగా మొబైల్ ఉపయోగించి 48 ఓట్ల తేడాతో ఇటు శివసేనకు సంబంధించిన అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు గురించి మిడ్ డే వార్తాపత్రికలో ఒక వార్తాపత్రికలో ఈ మొబైల్ను వినియోగించి మొబైల్ నుంచి వచ్చిన ఓటీపీ ద్వారా అన్లాక్ చేసి దీన్ని కౌంటింగ్ చేశారు. ఇతర ఫోన్ల నుంచి కూడా ఈ ఓటీపీలు సేకరించి 48 ఓట్లతో మాన్యువల్గా అతన్ని గెలిపించారు. ఇక్కడ అక్రమం జరిగింది, అవినీతి జరిగింది అనేది ప్రధానంగా అక్రమ మార్గంలో శివసేన ఎంపీని గెలిపించారు అనేది ప్రధానంగా ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు వందన సూర్యవంశ్ ఈ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ అధికారి ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎటువంటి అన్లాక్ చేయడానికి ఎటువంటి ఓటీపీ అవసరం లేదు అనేది ప్రధానంగా ఒక క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఏదైతే దినపత్రిక దీనిపై ప్రచురించిందో అనవసరమైన అంటే ఆందోళన కలిగించే విధంగా కూడా ఇక్కడ ఈ ప్రచురితమైంది. దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేశారు. భారత